విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. విద్యా సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాడితే చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి మహాప్రభు అంటూ అధికారులని నివేదించుకోవడం పాపమా అని అడుగుతా ఉన్నా. అంటే అంత మాత్రం అరెస్ట్ చేస్తారా? పీడియాక్ట్లు పెడతారని చెప్పి భయంతో భయపెట్టిస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసి అక్రమంగా జైల్లో నిబంధిస్తారా? ఈరోజు కూటమి ప్రభుత్వం పోగడాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామా అనే సందేహం కలుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఒక్క సీట్ అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి పూర్తిగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని అమ్మి వేస్తూ ఉన్నారు. ఈరోజు పూర్తిగా వారి సామాజిక వర్గ వ్యక్తులకి, వారి పార్టీ చెందిన సానుభూతి పరులకి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని అమ్మి వేస్తూ ఉన్నారు.